అందరికీ మరణాతండి. బాగున్నారా? సర్వలోకనాథుడు యేసుక్రీస్తు ప్రభువారి కృప మనందరికీ తోడుగా ఉండి మనలను ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, జీవము కలిగినటువంటి దేవుని యందు మనము విశ్వాసము కలవారుగా ఉన్నాము. అట్టి జీవాధిపతి యగు దేవుడు మనలో జీవాన్ని పెంపారింపచేయచ్చు మనకు జీవితాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. ఇది అంతా వృద్ధి అవ్వడానికి గల కారణము దేవుని యొక్క నోటి వాక్కే. ప్రియులారా, ఆయన ప్రేమను బట్టి మనము స్వీకరిస్తూ ఫలించాలి. కీర్తన గ్రంథము 119 50వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క వాక్యము భక్తులైనటువంటి మనలను బ్రతికిస్తూ ఉన్నది. ప్రియులారా, దేవుని వాక్యము వింటే మానవులు బ్రతుకుతారు. ఎలా బ్రతుకుతారు? సుఖశాంతులతో బ్రతుకుతారు. దేవుని కృపను బట్టి దావీదు గారు మాట్లాడారు కదా, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చినవి అన్నారు. ఎందుకు ఆ చక్కని సాక్ష్యాన్ని వారు పలికారు అంటే, ఆయన దేవుని యందు భయభక్తులు కలవారు గనుక ఎన్ని యుద్ధాలు వచ్చినా, ఎంత పోరాటం ఆయన జీవితంలో ఉన్నా, కృపయు క్షేమము దేవుడు వారికి ఇచ్చిన వారై ఉన్నారు. కారణము దేవుని యొక్క వాక్యము, అంటే దేవుని మాట ఆయన మనస్సులో భద్రపరుచుకుని ఆ మాటల ప్రకారముగా భక్తిగా జీవించినటువంటి వ్యక్తివారు. నోవాహు గారిని చూడండి ప్రియులారా, దేవుడు మరి భూలోకానికి ఒక ప్రళయాన్ని పంపించబోయాడు. జలప్రళయాన్ని పంపించడానికి ముందు వాడను కట్టమని చెప్పాడు, కొలతలు ఏర్పాటు చేశాడు. ప్రియులారా, ఆ అల్లరి జనులు ఉన్న ఆ దినాలలో నెఫీలులు అనబడిన బలాఢ్యులైనటువంటి ప్రజలు ఉన్న ఆ దినాలలో ఆయన దేవుడు చెప్పినటువంటి మాటను విని వాడను కట్టాడు. కనుక ఆ వాడలో ఆయన కుటుంబము భద్రపరచబడ్డారు దేవుని వలన. అందుకే వారు మాత్రమే జలప్రళయం నుంచి రక్షించబడ్డారు. మిగిలిన వారందరూ జలప్రళయంలో నశించిపోయారు. ప్రియులారా, దేవుని మాట వారు విన్నారు కనుక దేవుడు ఆపత్కాలంలో వారిని కాపాడుకుంటూ వచ్చారు. ప్రియులారా, దేవునికి మహిమకరముగా భూలోకములో ఉన్నటువంటి మనము జీవించాలి, వినాలి. విని ఆ చప్పును నడిచినట్లయితే ప్రతిఫలాన్ని ప్రభువారు మనకిస్తారు. ఉదాహరణకు ప్రియులారా, ప్రభువుని యేసుక్రీస్తు వారు ప్రేమించినటువంటి శిష్యుడు లాజరు చనిపోతే ఆయన 3 దినాలు తర్వాత వచ్చి ఆ సమాధి దగ్గరకు వెళ్ళి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన నోటి మాటతో లాజరు గారిని పిలిచారు, బయటికి రమ్మని పిలిచారు. లాజరు బయటికి రమ్మని పిలవగానే ప్రభువు నోటి మాటలో ఉన్నటువంటి జీవం వెళ్ళి ఆ నిర్జీవుడుగా సమాధిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిలో ప్రవేశించగానే వెంటనే ఈ దేవోక్తి ఆయన్ను బ్రతికించి బయటికి తీసుకొచ్చింది. వెంటనే ప్రేత వస్త్రాలు చుట్టబడిన వాడై అతడు వెలుపలికి రాగా ప్రభు ఆజ్ఞాపించారు, వాటిని విప్పండి అని. విప్పేసే వారంతా కూడా లాజర్ ప్రక్కన నిలబడ్డారు సంతోషంగా. ఎందుకంటే లాజర్ మాట్లాడుతున్నాడు, జీవం గలవాడై ఉన్నాడు. ప్రియులారా, దేవుని మాటలు ఎంతో శక్తివంతమైనవి. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది అన్నట్లు మనకు బ్రతుకునిస్తుంది దేవుని మాట. కనుక ఎన్ని బాధలున్నా ఆ బాధల్లో మనకు నెమ్మది కలుగుద్ది. ప్రియులారా, అట్టి నెమ్మది మరి చక్కని ఆ శిష్యులు నేడున్నటువంటి భక్త జనాళికి లోకములో ప్రభువారు ప్రసాదిస్తూ తన కృప అనుగ్రహించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. అత్యున్నత సింహాసనాసీనుడు వగు మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు నమస్కరిస్తూ, ప్రభువా నీవే ప్రభువా, ఇదిగో నీ ముందున్నటువంటి బిడ్డలను ప్రభువా నీ ఆశీర్వాదాలతో నింపి నీ జీవాన్ని ప్రసాదిస్తూ, నీవే నెమ్మదిని ప్రసాదిస్తూ, క్షేమాభివృద్ధిని ప్రసాదిస్తూ, జీవాన్నిచ్చి జీవము గల దేవుని బిడ్డలుగా ఫలించు కృపనిమ్మని యేసువారికి అప్పగిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభు కృప తోడేండుగాక. మరణాత.